హలో ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? వీడియోస్ బాగా లేట్ అయిపోతుంది కదా. సో ఇంకా నాకు కూడా కొంచెం విసుగొచ్చేసింది అనమాట. ఎందుకంటే ఎంత మంచి వీడియోస్ పెట్టినా కూడా వ్యూస్ అనేవి అస్సలు రావట్లేదు. ఒక్క 20 మినిట్స్ వీడియోకి అప్లోడ్ చేస్తుంటే నాకు 1.5 అవర్ టైం అవుతుంది. అయినా కూడా ఎంత కష్టపడ్డా, ఎంత మంచిగా రెసిపీస్ చూపించినా, వర్కౌట్స్ చూపించినా కూడా ఎందుకో వ్యూస్ అయితే రావట్లేదు. మేబీ అది యూట్యూబ్ సైడ్ నుంచి అయినా ఉండాలి, లేకపోతే వ్యూవర్స్ ఎక్కువ చూడకపోయినైనా ఉండాలి. రీజన్ ఏమైనా కానీ వ్యూస్ రాకపోతే అసలు యూట్యూబ్లో వీడియోస్ చేయాలనిపించదు తెలుసా. అది పడే కష్టము వాళ్ళకే తెలుస్తుంది. అందుకని ఇంకా నేను కూడా టైం టు టైం పెట్టడము, అంత టైం తీసుకొని అంత కష్టపడి వీడియోస్ పెడుతున్నా కూడా ఇంకా వ్యూస్ అనేవి సరిగ్గా రానప్పుడు నాకు ఎప్పుడు కుదిరితే అప్పుడే నేను వీడియోస్ పెడుతున్నాను. ఇంకా టైం టు టైం పెట్టాలి. ఇంకా ఎందుకంటే ఎదురు చూసే వ్యూవర్స్ కూడా చాలా తక్కువైపోయారు కదా. అందుకని చెప్పేసి అందుకే ఏమైనా మంచి వీడియోస్కి వ్యూస్ రావేమో. నార్మల్గా ఎలాంటి కంటెంట్ లేని వీడియోస్కి, నార్మల్గా షో ఆఫ్ వీడియోస్కి, ఇలాంటి వాటికి అయితేనే వ్యూస్ వస్తాయి అనిపిస్తుంది. ఒక కంటెంట్ ఉండి ఒక హెల్త్ గురించి ఏమన్నా చూపిస్తుంటే వ్యూస్ రావట్లేదు. బట్ ఇంప్రెషన్స్ చాలా వెళ్తున్నాయి కానీ వ్యూస్ అయితే చాలా తక్కువ వస్తున్నాయి అన్నమాట. అందుకని ఇంకొంచెం బాధ అనిపించి వీడియోస్ అయితే టైం టు టైం పెట్టలేకపోతున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక 3-4 డేస్ అయితే వీడియోస్ కూడా రాకపోవచ్చు. ఎందుకంటే మేము తిరుపతి వెళ్తున్నాము. సో అందుకని చెప్పి వీడియోస్ కూడా నాకు తెలిసి రేపు ఒక్కరోజు వస్తుంది కావచ్చు. ఇంకా అంతే, వీడియోస్ కూడా కొంచెం తగ్గిపోతాయి. మళ్ళీ మండే ఆర్ ట్యూస్డే నుంచి వీడియోస్ అయితే వస్తాయి. అందుకే కొంచెం బాధ అనిపించి చెప్దామని చెప్పానమాట. సో ఇంకా నేను మార్నింగ్, నిన్న సండే రోజు వీడియో అనమాట ఇది. సండే రోజు మార్నింగ్ లేవడమే లేట్గా లేచాము. అరౌండ్ 10:30 ఆ టైంకి లేచామన్నమాట ఇంట్లో అందరము. ఎందుకంటే సాటర్డే రోజు కల్కి మూవీకి వెళ్ళాము. సో ఇంకా నైట్ వచ్చేసరికి 2 ఆ టైం అయింది. అందుకని చెప్పేసి మార్నింగ్ లేట్ అయింది. నార్మల్గా బ్రౌన్ బ్రెడ్ ఉంటే బ్రౌన్ బ్రెడ్ మీద కొంచెం హనీ వేసుకొని దాన్ని కొంచెం రోస్ట్ చేసుకొని పక్కన కొంచెం స్ప్రౌట్స్ వేసుకొని తినేసామన్నమాట ఇంట్లో. నేను మా హస్బెండ్ బ్రేక్ఫాస్ట్కి అదే తినేసాము. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే నేను కొర్రలు తీసుకుంటున్నాను. కొర్రలు మార్నింగే నానపెట్టేసాను. ఇంకా లేచినప్పుడే నానపెట్టేసి పక్కన పెట్టుకున్నాను. దాన్ని మళ్ళీ వండుకునేటప్పుడు కొంచెం వాటర్ వేసుకొని వాష్ చేసేసి మనము కుక్ చేసేసుకోవడమే. వీడియో చాలా సింపుల్గా చెప్తున్నా అబ్బా. ఎందుకంటే లాంగ్ వీడియోస్ చేసిన వ్యూస్ రావట్లేదు, 5 మినిట్స్ వీడియోస్ చేసిన వ్యూస్ రావట్లేదు. సో కంటెంట్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఎలా చేసుకున్నానో, ఏం తింటున్నానో అంతవరకే చూపిద్దాము. సో రెసిపీస్ కూడా కొంచెం తక్కువగా చూపిద్దామని అయితే ఫిక్స్ అయ్యానమాట. ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్ కోసం ఏమి నేను వెయిట్ లాస్ అనేది అవ్వట్లేదు. నేను వెయిట్ లాస్ అవుతున్నాను కాబట్టి నేను వీడియోస్ తీయాలనుకుంటున్నాను. నేను వీడియోస్ పోస్ట్ చేసినా పోస్ట్ చేయకపోయినా నా కోసం, నా హెల్త్ కోసం నేను అనేది ఖచ్చితంగా వెయిట్ అనేది తగ్గాలి. ఎందుకంటే నా టార్గెట్ వచ్చేసి ఇప్పుడు ఒక 1 మంత్ to 1.5 మంత్లో 60కి రావాలని చూస్తున్నాను. బట్ చూద్దాం అది ఎంతవరకు పాసిబుల్ అవుతుంది. ఎందుకంటే చెప్పలేను. ఆల్మోస్ట్ 23 kgs నేను ఒకటేసారి మంచిగా తగ్గాను. ఇంకా ఇప్పుడు తగ్గడం అనేది కొంచెం ఎంత డైట్ చేసినా కొంచెం టైం పడుతుంది. సో అంత గాబరా ఏముంది, అంత హడావుడిగా వెయిట్ తగ్గి కూడా ఇప్పుడు చేసేది ఏం లేదు. మన బాడీకి దానికంటూ ఒక టైం ఇద్దాము, స్లోగా తగ్గినా పర్వాలేదు అని చెప్పేసి నేనైతే డైట్ అనేది కంటిన్యూ చేస్తున్నాను. సో ఇంకా నిన్న సండే కాబట్టి చికెన్ ప్లస్ సాంబార్, పక్కన సలాడ్ కోసము క్యారెట్స్ అనమాట. ఎందుకంటే ప్రోటీన్ ఆల్రెడీ చికెన్ తీసుకున్నాము, సాంబార్ కూడా ఉందని చెప్పి ఇంకా కీరా అవన్నీ తీసుకోలేదు సలాడ్లో. సో ప్రోటీన్ కోసం కూడా ఇంకా నేను నార్మల్గా సోయా చంక్స్ అవన్నీ తీసుకునేదాన్ని కదా, అవి కూడా తీసుకోవట్లేదు. ఎలాగో చికెన్ ఉంది కదా అని చెప్పేసి చికెన్, కొర్రన్నము, అలాగే సాంబార్, ఆనియన్స్, క్యారెట్ తోటి అయితే నేను నా లంచ్ అయితే ఫినిష్ చేసేసాను అనమాట. ఇంకా నిన్న మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సింగిల్ కాస్ట్యూము. ఎందుకంటే సండే అంటేనే చాలా లేజీ అనిపిస్తుంది నాకు. ఇంకా నైట్ పడుకునే ముందే మళ్ళీ స్నానం చేస్తానన్నమాట. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒకటే కాస్ట్యూమ్తో ఉంటాను సండే రోజు మాత్రము. ఎందుకంటే బయటకి ఎక్కడికి వెళ్ళాము, ఆ రోజు కంప్లీట్గా రెస్ట్ తీసుకుంటాము. అందుకని చెప్పేసి ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒకటే డ్రెస్ అనమాట. ఇంకా ఈవినింగ్ డిన్నర్ వచ్చేసి నేను క్యారెట్ స్ప్రౌట్ సలాడ్ అనమాట. క్యారెట్స్, స్ప్రౌట్స్, కీరా పక్కన పెట్టుకున్నాను. అలాగే డ్రై ఫ్రూట్స్ని, సీడ్స్ అండ్ నట్స్ కొంచెం హనీలో మిక్స్ చేసుకొని తినేసాను. ఇవి తినేసి మంచి పెద్ద బౌల్ నిండా క్యారెట్ కట్ చేసుకొని, అలాగే స్ప్రౌట్స్, కీరా, ఇదనమాట నా డిన్నర్. 6:30కి ఫినిష్ చేసేసాను. సో సండే కూడా మనం ఇలా ప్రాపర్గా ఒకటి మెయింటైన్ చేసుకుంటూ తింటే చికెన్తో అయినా, మటన్తో అయినా, ఫిష్తో అయినా తినొచ్చు ఆఫ్టర్నూన్. సో మార్నింగ్, ఈవినింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనము ఎక్కువ క్యాలరీస్ తీసుకోకుండా మధ్యాహ్నము
మార్నింగ్ ఈవినింగ్ కొంచెం తక్కువ క్యాలరీస్తో ఫుడ్ తీసుకుంటే సండే రోజు కూడా మనం ఆటోమేటిక్గా డైట్లో ఉంటాము, వెయిట్ లాస్ అనేది అవుతాము. ఇదన్నమాట వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.